ఓకే. సో, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి బ్రో సో, ఇవన్నీ మనం చూసాం. బ్రౌజర్ లాంచింగ్, వెబ్ డ్రైవర్ మెథడ్స్, నావిగేషన్ కమాండ్స్, లొకేటర్స్, వెబ్ ఎలిమెంట్ మెథడ్స్. సో, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రేడియో బటన్. సో, రేడియో బటన్ అంటే ఆహ్, మీకు ఐడియా ఉందా? ఒక చిన్న సర్కిల్ లాగా ఉంటది. లైక్ అప్లికేషన్ ఏదైనా ఫిల్ చేసేటప్పుడు లైక్ మేల్ గాని, ఫీమేల్ గాని, జెండర్ సెలెక్ట్ చేసేటప్పుడు గాని మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి గదా! చూపిస్తున్నా బ్రో. దానికోసమే అప్లికేషన్ ఫైండ్ ఔట్ చేశాను. మేబీ చూసుంటారు. బట్ మీకది రేడియో బటనా? లేదా నార్మల్ బటనా తెలియకపోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి. దిస్ ఈస్ కాల్డ్ రేడియో బటన్ బ్రో. ఇక్కడ సర్కిల్ ఉంది గదా! దీన్ని. ఇప్పుడు యాహ్! ఒక సెకండ్ బ్రో. వాటర్ తాగుతా. ఓకే. యాహ్! సో, ఏం చెప్తున్నాను? ఓకే. రేడియో బటన్ అంటే ఇది బ్రో. లైక్ ఎప్పుడు రేడియో బటన్ ఆప్షన్స్‌కెళ్తారంటే అప్రోచ్‌కి లైక్ 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 అలా ఉన్నాయనుకోండి ఆప్షన్స్. లైక్ లెస్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మన రేడియో బటన్స్‌కెళ్తారు. లేదంటే మోర్ దెన్ మోర్ ఆప్షన్స్ ఉన్నట్లయితే చెక్ బాక్సెస్‌కెళ్తుంటారు. ఓకేనా? అండ్ ఇంకా ఎక్కువున్నాయనుకోండి, డ్రాప్ డౌన్ అనేసి ఆప్షన్‌కెళ్తుంటారు. ఓకే. అది డ్రాప్ డౌన్ అవంతా నేను ఇంకా కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను. సో, జస్ట్ రేడియో బటన్ ఏంటంటే, రేడియో బటన్ అనేది ఇలా ఉంటది. ఏదైనా సమ్ అప్లికేషన్స్‌లో ఫిల్ చేసేటప్పుడు లైక్ ఇప్పుడు చూసినట్లయితే జెండర్ అనేది చూజ్ చేసుకుంటున్నాం. ఈ జెండర్‌లో మేల్, ఫీమేల్ 2 ఉన్నాయి. ఇప్పుడు నాకు బేస్డ్ ఆన్ మై జెండర్ టైపు నేను చూజ్ చేసుకుంటా. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నేనేం చేస్తాను జస్ట్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే క్లిక్ అవుతది. చూడండి. ఓకే. ఏమైనా డౌట్ ఉందా? ఓకే. సో, ఇప్పుడు ఇలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని హ్యాండిల్ చేస్తామని చూస్తాం. ఓకే. సేమ్ అప్లికేషన్ తీసుకుంటా. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను మేలో, ఫీమేలో నేను క్లిక్ చేయడానికి నేను ట్రై చేస్తా. ఓకే. ఇన్స్పెక్ట్ చేస్తున్నా. షార్ట్‌కట్ కీ గుర్తుందా? ఇన్స్పెక్ట్‌కి చెప్పండి ఎవరైనా? కంట్రోల్ షిఫ్ట్ ఐ. యాహ్! ఓకే. ఇప్పుడు దీన్ని నేను రైట్‌కి తీసుకుంటా. సో దట్ ఓకే. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తా పేజ్. అప్పుడైతే మనకి ప్రాపర్‌గా పేజ్ ఓపెన్ అయి ఉంటది ఫ్రెష్‌గా. ఎందుకంటే ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి అది కూడా అక్కడ అప్డేట్ అవుతది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ క్రియేట్ చేసుకుందామనండి. సో, మీరెక్కడున్నారు? నేను ఎక్కడికో వచ్చేసా. ఇక్కడ ఇది ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటున్నా. అండ్ I'll create one class radio button. ఓకే. దీంట్లో నేను మెయిన్ మెథడ్ రాసుకుంటా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ మార్క్స్ వెబ్ డ్రైవర్ మేనేజర్ డాట్ క్రోమ్ డ్రైవర్ డాట్ సెటప్. ఇది కామన్ కోడ్. వెబ్ డ్రైవర్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. న్యూ క్రోమ్ డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. నేను ఇప్పుడు బ్రౌజర్ లాంచ్ చేస్తాను.
బ్రౌజర్ లాంచ్ అయిపోయింది. యూఆర్ఎల్ ఎంటర్ చేస్తాను. ఇది నా యూఆర్ఎల్ డమ్మీ అప్లికేషన్. అండ్ ఏం చేయాలి ఇప్పుడు నేను దానిని క్లిక్ చేయాలి కదా. సో దాన్ని క్లిక్ చేయాలంటే నేను ఫస్ట్ ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలి, ఎలిమెంట్ని లొకేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది ఇన్స్పెక్ట్ బటన్. ఓకే, ఈ ఫామ్ అనే దాంట్లో పేరెంట్ ట్యాగ్, ఫామ్ అనే దాంట్లో డైరెక్ట్ ఇన్పుట్ అనేది ఆ ఎగ్జాక్ట్గా ఆ రేడియో బటన్కి ట్యాగ్ ఇన్పుట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎక్స్పాత్ చెప్పండి దీనికి. ఎక్స్పాత్ బై యూజింగ్ వాల్యూ అమృత్ బ్రో ఆర్ సాయి బ్రో. ఎక్స్పాత్ మన గైడ్ చేయండి ఏదంతో, వాల్యూ అనే అట్రిబ్యూట్తో. ఎవరు చెప్తారు? సింపుల్ ఎక్స్పాత్. ఈ పర్టికులర్ ఇన్పుట్ అనే ట్యాగ్కి ఆర్ మెయిల్ అనే ఎలిమెంట్కి ఇది ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్లో వాల్యూ అనే అట్రిబ్యూట్ తీసుకొని నాకు ఎక్స్పాత్ చెప్పండి అంటున్నా, గైడ్ చేయండి అంటున్నా. ఓకే, నెక్స్ట్. ఎస్, వాట్ ఈస్ ద ట్యాగ్ వాల్యూ? ఓకే, ఏది బ్రో ట్యాగ్ వాల్యూ సాయి బ్రో? ట్యాగ్ వాల్యూ, ట్యాగ్ సింటాక్స్ మర్చిపోయారా? సింటాక్స్లో ట్యాగ్ కదా ఇవ్వాలి మనం. ట్యాగ్ ఏంది ఇక్కడ? ఓకే, నైస్. ఇన్పుట్, అది ఏది అంటున్నా, వాల్యూ ఏది అంటున్నా, ట్యాగ్ ఏది అంటున్నా ఇక్కడ? ఓకే, ఫైన్. ఓకే, సో సింటాక్స్ వచ్చి డబుల్ ఫార్వర్డ్ స్లాష్. రాసేసాం కదా, ఇక రాసిన తర్వాత మనం మళ్ళీ తప్పంటే ఎట్లా. ఇక్కడ ట్యాగ్ వచ్చి ఈ పర్టికులర్ మెయిల్ అనే ఎలిమెంట్కి ట్యాగ్ ఏంటి ఇక్కడ? ఇవన్నీ ట్యాగ్స్ కదా బ్రో. డిఓ, డిఓపి, పిపిపి, ఫామ్, ఇన్పుట్, బిఆర్, ఇన్పుట్, ఇవన్నీ ట్యాగ్స్ కదా. ఓకే, మీకు ట్యాగ్స్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి మీకు క్లారిటీ లేదు. సో ఇప్పుడు చూడండి, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ ఇక్కడ ఆ, ఓకే, యా, ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు మళ్ళీ. క్లియరా బ్రో, అమృత్ బ్రో? ఓకే. ఓకే, సాయి బ్రో మీకు చిన్న క్వశ్చను. ఈ పర్టిక్యులర్ అనే దీంట్లో స్క్రిప్ట్ ఐడి అండ్ దీంట్లో ట్యాగ్ అది చెప్పండి. స్క్రిప్ట్ అనే ట్యాగ్, సూపర్. దీంట్లో అట్రిబ్యూట్స్ ఎన్ని ఉన్నాయి? అట్రిబ్యూట్స్ ఏది దీంట్లో? ఐడి, ఎగ్జాక్ట్లీ. సో ఐడి అనేది అట్రిబ్యూట్, దానికి వాల్యూ వచ్చి ఇది. సూపర్ బ్రో. ఓకే, అమృత మీరేనండి. ఇక్కడ చూడు, స్టార్టింగ్ నుంచి దీని ట్యాగ్స్ అంటాం, యాంకర్ ట్యాగ్స్ అంటాం, వాట్ ఎవర్ హెచ్టిఎంఎల్ టెర్మినాలజీలో. ఓకే, సో ఈ యాంకర్ అనేది ఓపెన్ అయ్యి క్లోజ్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ ట్యాగ్స్. ఓకే, హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్, హెడ్ అనే ట్యాగ్, మెటా అనే ట్యాగ్. ఇక్కడ ఏదైతే ఉందో దీని లోపల ఉన్న ఏవైతే ఉన్నాయి, ఈక్వల్ ఉన్నాయి చూడండి, దీని లోపల ఉన్నవన్నీ అట్రిబ్యూట్స్ అంటాం. వాట్ ఎవర్ క్యార్ సెట్ అయిన అట్రిబ్యూటే, నేమ్ ఇక్కడ నేమ్ అయిన అట్రిబ్యూటే, కంటెంట్ అనేది అట్రిబ్యూటే, ఏదైతే ఇంకేదైనా ఉన్నాయనుకో అవన్నీ అట్రిబ్యూట్స్ కింద వస్తాయి. ఇక్కడ స్టైల్ అనే ట్యాగ్, దీంట్లో ఇమేజ్ ఉంది, దీంట్లో ఇది లీవ్. ఇక్కడ చూడండి ట్యాగ్ మెటా అనే ట్యాగ్, నేమ్ అనేది అట్రిబ్యూట్, కంటెంట్ దీని లోపల ఏవైతే ఉన్నాయో ఈక్వల్ ముందన్నీ ఉన్నాయో, ఈక్వల్ అనేది ఏదైతే ఉన్నాయో అవన్నీ అట్రిబ్యూట్స్. స్టార్టింగ్ ఏదైతే యాంకర్, ఈ యాంకర్ దీన్ని యాంకర్ ఓపెన్ యాంకర్ ట్యాగ్ అంటారు. ఓకే, ఈ లెస్ దాన్ని యాంకర్ ఓపెన్ యాంకర్ ట్యాగ్ అంటారు. ఓకే, మెటా అనేది ట్యాగ్, టైటిల్ అనే ట్యాగ్, లింక్ అనే ట్యాగ్,
దీంట్లో అట్రిబ్యూట్స్ ఆర్ఈఎల్ హెచ్ఆర్ఎఫ్. ఓకే. అండ్ లింక్ అనే ట్యాగ్ ఆర్ఈఎల్ హెచ్ఆర్ఎఫ్ ఇవన్నీ అట్రిబ్యూట్స్. స్టైల్ అనేది ట్యాగ్, టైప్ అనేది అట్రిబ్యూట్. ఓకే. ఎక్స్పాత్ స్టార్టింగ్లో చెప్పాను ఇవి. ఓకే. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సింటాక్స్ చెప్పండి నాకు. ఎక్స్పాత్ సింటాక్స్ చెప్పండి బై యూజింగ్ అట్రిబ్యూట్, వాల్యూ అట్రిబ్యూట్కి ఇక్కడ. ఎవరు చెప్తారు మీ ఇద్దరిలో? ఓకే, నైస్. అది రైట్. వాల్యూ అట్రిబ్యూట్తో నేను తీసుకోవాలి. నెక్స్ట్ సింటాక్స్ ఏంటి? నాకు ఐడి వద్దు, టైప్ వద్దు, నేమ్ వద్దు. నాకు ఈ మూడు అట్రిబ్యూట్స్ నాకు వద్దు, నేను రాయను. ఆ? ఓకే, వాల్యూ. నెక్స్ట్ ఐఫన్ ఎందుకు వస్తుంది బ్రో? ఓకే, దానికంటే ముందు ఈక్వల్ ఇవ్వాలి కదా. ఓకే, సో మీరు ఇంతవరకు అప్లికేషన్ ఇన్స్పెక్ట్ చేసి రాయలేదు ఎక్స్పాత్లో. ఓకే. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ ఇచ్చాను మళ్ళీ. సింగిల్ కొటేషన్లో మేల్ ఇలా రాయచ్చా? ఓకే, ఇస్ కేస్ సెన్సిటివ్. సో అలా ఉందంటే అలా ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్. ఓకే, 1 వచ్చిందా రైట్ సైడ్లో? హైలైట్ అయిందా? ఓకే, మీరు అదే బ్రో, మీరు అప్లికేషన్లో ప్రాక్టీస్ చేసింటే మీకు అది ఫనాలు ఈక్వల్ ఐడియా వచ్చి ఉంటుంది, ఇలా డౌట్ వచ్చి ఉంటుంది. మీరు ఇంతవరకు ప్రాక్టీసెస్ చేయలేదు అప్లికేషన్ తీసుకొని, ఏదో ఒక అప్లికేషన్ తీసుకొని. అది ప్రాబ్లం. యా. సో ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఏదో ఒక ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ట్రై చేస్తే మీకు ఐడియా వస్తుంది, అది ఐఫనా లేదా ఈక్వలా లేకపోతే ఏం మిస్టేక్ చేస్తున్నా ఏంటి అన్నట్టు. ఓకే, సో 1 వస్తుంది, లెఫ్ట్ సైడ్లో హైలైట్ అవుతుంది, ఇక్కడ హైలైట్ అవుతుంది, ఇక్కడ 1 వస్తుంది. సో వ్యాలిడ్ ఎక్స్పర్ట్ నేను దీన్ని తీసుకుంటా. ఓకే, దీనికి వెబ్ ఎలిమెంట్కి సింటాక్స్ చెప్పండి. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి బ్రో. సాయి బ్రో, అమృత్ బ్రో. వెబ్ ఎలిమెంట్లో స్టోర్ చేద్దామంటారా? ఓకే, వెబ్ ఎలిమెంట్ ఏంటి బ్రో ఇక్కడ? ఈజ్ ఎ క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్? వెబ్ ఎలిమెంట్ అండ్ ఇంటర్ఫేసా క్లాసా? ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ అనేది ఇంటర్ఫేస్, సి అనేది క్లాస్. ఓకే, ఇంటర్ఫేస్. ఓకే, సో దీనికి నెక్స్ట్ ఏం చేయాలి? దాని ఆబ్జెక్ట్ అన్నాం, రెఫరెన్స్ అంటాం. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఏమో బ్రో, ఓన్లీ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసిన ఆబ్జెక్ట్ అంటాం. యా. రెఫరెన్స్ ఆర్ వేరియబుల్ అంటాం, రెఫరెన్స్. ఓకే, సో ఏం రెఫరెన్స్ ఇద్దాం చెప్పండి. నో బ్రో, అట్రిబ్యూట్ వేరే, వేరియబుల్ వేరే. వేరియబుల్ వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్. యా, ఇది దీన్ని వేరియబుల్ అంటాం. అర్థమైందా? నేమ్ అనేది వేరియబుల్ ఇక్కడ. అట్రిబ్యూట్ దాని అట్రిబ్యూట్స్ అంటాం. యా, అట్రిబ్యూట్కి ఇక్కడికి యా అది అట్రిబ్యూట్స్, ఇది సపరేట్. ఓకే, సో ఇక్కడ రెఫరెన్స్ నేమ్ ఇస్తాం. ఏం నేమ్ ఇస్తాం చెప్పండి, సజెస్ట్ చేయండి. ఏం వాల్యూ? ఒక మీనింగ్ఫుల్ రాయాలి కదా. ఓకే, మేల్ రేడియో బటన్ ఎలిమెంట్ ఈఎల్ఈఎంఎన్టీ. ఓకే, నెక్స్ట్.
driver dot find element of next by dot xpath next ఏం పేస్ట్ చేయను డైరెక్ట్గా ఇచ్చేసేదా కరెక్ట్ కరెక్టేనా లాస్ట్లో సెమీకోలన్ కరెక్టా సెమీకోలన్ ఒక లింక్ ఓకే డాట్ ఇచ్చాను ఫోన్ మీకోసం ఎక్స్పాత్ అనేది ఏంటి మెథడ్ కదా లొకేట్ రావచ్చు బట్ ఇక్కడ మెథడ్ కదా మెథడ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ నెల మనం డిక్లేర్ చేయాలి అది కదా మిస్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఐ వాంట్ యూజ్ ద రెఫరెన్స్ ఆఫ్ ద మెయిల్ సో క్లిక్ నేను దాన్ని సెలెక్ట్ చేయాలి ఏ మెథడ్ రైట్ బటన్ సెలెక్ట్ చేయాలి ఏ మెథడ్ యూస్ చేస్తాం క్లియర్ యూస్ చేయకూడదా ఎందుకు ఓకే ఓకే సో ఓన్లీ వీ కెన్ యూజ్ ద క్లిక్ మెథడ్ టు clear the something inside the text boxes. Okay, we cannot use clear method to click on something. Okay, okay, sys out. Okay, fine. So run చేద్దామా రన్ చేద్దాం వద్దా అదే మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా మీరు రెస్పాన్స్ ఇవ్వట్లే యా ఓకే ఫైన్ ఓకే సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముంది రన్ అవని హ్యాండ్లింగ్ మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్ అండ్ ఆటోజేషన్ లేదు లేదు రన్ అవుతుంది అది ప్రాసెస్ అవుతుంది అవును అవును బ్రో ఇవన్నీ ఎస్ యా సెలీనియం సెలీనియం కోజో కాన్సెప్ట్స్ లెక్క లేవు బ్రో ఓకే సో బ్రౌజర్ లాంచ్ చేస్తున్నాం యాజ్ యూజువల్గా మనం యూఆర్ఎల్ ఎంటర్ చేస్తాం మ్యాక్సిమైజ్ చేస్తాం బట్ చేంజ్ ఇక్కడ వచ్చి మనం ఫస్ట్ మ్యాక్సిమైజ్ చేసి యూఆర్ఎల్ ఎంటర్ చేస్తున్నాం
ఓకే. మీరు గమనించారా? క్లిక్ అయిందా? హలో. యెస్. సో, మనకి ఇలా ఏమైనా వచ్చిన యాహ్! అయింది. అయింది. యాహ్! హ్మ్. సో, ఇలాగ మనం రేడియో బటన్స్ ఏదైనా మనకు అప్లికేషన్ మనం రియల్ టైమ్ అప్లికేషన్స్‌లో అలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు మనం అలా ఎలిమెంట్ అని ఫైండ్ ఔట్ చేసుకొని క్లిక్ చేసేస్తాం. ఓకే. రేడియో బటన్స్ అయితే ఇలా ఉంటది. విత్ సర్కిల్. ఓకే. నెక్స్ట్ ఆహ్, చెక్ బాక్స్. ఓకే. చెక్ బాక్సెస్ అనేది సేమ్ పేజ్‌లో ఉంది చూడండి. చెక్ బాక్స్. ఇది స్క్వేర్ లాగా ఉంటది. ఇది సర్కిల్, ఇది స్క్వేర్ అంతే డిఫరెన్స్. సేమ్ ఎలిమెంట్సే డిఫరెంట్ ఆప్షన్స్. చెక్ బాక్స్ అనేది ఇలా ఉంటది. రేడియో బటన్ ఇలా ఉంటది. ఇది కూడా జస్ట్ మనం క్లిక్ చేస్తాం అంతే. ఓకే. ఎనీ డౌట్స్? ఓకే. సో, మనం రేడియో బటన్ ఫినిష్ అయింది. హ్మ్. నార్మల్‌గా చెక్ బాక్సెస్, రేడియో బటన్స్ ఆహ్, వినిపిస్తుంది. హలో. బ్రో చెప్పండి. వినిపిస్తుందా? యాహ్! ఓకే. బేసిక్‌గా ఆ! సో, 1 ఆర్ 2 ఉన్నప్పుడు రేడియో బటన్స్ యాక్చువల్‌గా టు బీ ఫ్రాంక్ రియల్‌గా లాజిక్ చెప్పాలంటే అది డెవలపర్స్ రిక్వైర్‌మెంట్ ఎలా అయితే ఉంటుందో దాని ప్రకారం వెళ్తారు. ఓకే. బట్ ఇప్పుడు 1 ఆర్ 2 గాని లేదా 3, 4 మాక్సిమం 3, 4 వరకు చెక్ బాక్సెస్ గాని, ఆ రేడియో బటన్స్ అయితే ఆప్షన్స్ ఎళ్తాం. ఓకే. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఒక 4 వరకైతే మనం రేడియో బటన్స్ ఎళ్ళొచ్చు లేదా చెక్ బాక్స్‌తో ఎళ్ళొచ్చు. సో, దీనికంటే ఎక్కువున్నాయంటే అప్లికేషన్ చూడడానికి కూడా బాగుండదు. సో, అందుకోసం మనం గో విత్ ద డ్రాప్ డౌన్. ఇది చూడండి. 1, 2, 3, 4 అర్థమైందా? ఇలా అనేది వాళ్ళు డెవలప్ చేసుకుంటాడు. డిజైన్ చేసుకుంటాడు. మోర్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, కంట్రీలో మన ఇండియా కంట్రీలో ఆహ్, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి గదా! నంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి. సో, దాంట్లో అవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఇట్లా చెక్ బాక్సెస్ చేయబట్టి బాగుండదు కదా! అప్లికేషన్ చూడడానికి. అర్థమవుతుందా పాయింటు? హలో. సో ఆ! యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే అవి ఎక్కువ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి, అప్పుడు ఆ ఆప్షన్స్‌కి మనం ఈ రేడియో బటన్ గాని, ఆ చెక్ బాక్స్ కాన్సెప్ట్ వెళ్తే బావుండదు. సో, ఆటోమేటిక్‌గా ఎవరైతే రిక్వైర్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో బిజినెస్ వాళ్ళు, వాళ్ళు ఈ ఆప్షన్స్‌కెళ్ళని చెప్తారు. వాళ్ళు దాని ప్రకారం డెవలపర్ అని డెవలప్ చేస్తాడు. డిజైన్ చేస్తాడు. అండ్ మోర్ ఆప్షన్స్ ఉంటే మనం డ్రాప్ డౌన్ ఆప్షన్‌కెళ్తాం. క్లియర్? ఓకే. గుడ్. సో, చెక్ బాక్స్ ఏం చెప్తున్నాను సేమ్ రేడియో బటన్ లాగానే చెక్ బాక్స్ స్క్వేర్ టైప్‌లో ఉంటది. ఇది కూడా మనం ఎలిమెంట్ అని ఫైండ్ ఔట్ చేసి, లొకేట్ చేసి బై యూజింగ్ ఎనీ లొకేటర్ విల్ బి ఏబుల్ టు ఇంటరాక్ట్. క్లిక్ అవ్వచ్చు వాటెవర్. సో, చెక్ బాక్స్ రేడియో బటన్ మనం క్లిక్ చేస్తున్నాం కాబట్టి క్లిక్ యాక్షన్ అని చేస్తాం. ఓకేనా? ఓకే. సో, ఐ లీవ్ ద సేమ్ కోడ్. యాహ్! చెక్ బాక్స్. ఓకే. సేమ్ అప్లికేషన్ ఎలిమెంట్‌ని మారుస్తాను ఇక్కడ. ఏముంది ఆప్షన్ ఇక్కడ? ఆటోమేషన్ టెస్టింగ్ అని ఉంది. ఫైన్. ఆటోమేషన్ టెస్టింగ్ ఎలిమెంటే పెట్టుకుందాం. ఆర్ వాటెవర్. ఏదైనా సెలెక్ట్ చేయండి. ఏముంది పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనుకోండి ఏముంది. ఇదెప్పుడు క్యామెల్ నొటేషన్ క్యామెల్ కేస్‌లో ఇవ్వాలి. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఆహ్, ఎలిమెంట్ ఈఎల్ఈ అని ఇచ్చుకోండి ఏముంది. క్లిక్.
ఓకే. సో, సేమ్ అంతా రన్ చేస్తే వర్క్ అవుతదా? వర్క్ అవుతది. బట్ వేరే రేడియో బటన్ సెలెక్ట్ అవుతది. సో, మనం ఏం చేస్తాం, దీనికి ఎక్స్‌పాత్ రాసుకుందాం. ఆటోమేషన్ కదా చెప్పాను. ఆటోమేషన్ పర్ఫార్మెన్స్ ఫైన్. పర్ఫార్మెన్స్ అనే దానికి మనం ఇన్స్పెక్ట్ చేస్తాం. ఏది ఇక్కడ? ఇది. ఓకే. ఇప్పుడు వాల్యూ ఆర్ వాటెవర్ ఏదంతా వెళ్దాం? క్లాస్‌తో వెళ్దామా? ఇన్‌పుట్ క్లాస్. ఓకే. క్లాస్. ఓకే. 1 ఫైన్. ఎక్స్‌పాత్ అనేది వాలిడ్ హైలైట్ అవుతుంది. కాపీ చేసుకుంటున్నా, పేస్ట్ చేస్తున్నా అండ్ ఐ విల్ రన్ ఇట్. ఏదైనా డౌట్స్ ఉంటే మిడిల్‌లో స్టాప్ చేయండి. నేను క్లియర్ చేస్తాను. ఇది జస్ట్ సింపుల్ బట్ మనకు తెలిసి ఉండాలి రేడియో బటన్ ఇవి ఎలా ఉంటుంది, చెక్ బాక్సెస్ ఎలా ఉంటుంది అన్నట్టు. ఓకే. యా అవనే. ఓకే. క్లిక్ అయిందా? పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది క్లిక్ అయింది, చెక్ అయింది. సో మనం ఏం చేస్తామంటే మామూలుగా ఎలా చెప్తామంటే రేడియో బటన్ క్లిక్ అయిందంటాం అండ్ చెక్ బాక్స్ని చెక్ అయిందంటాం. రేడియో బటన్ సెలెక్ట్ ఆర్ క్లిక్ అంటాం. చెక్ బాక్స్ని ఏం చెప్తామంటే చెక్ అయిందంటాం. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనే చెక్ బాక్స్ చెక్ అయింది. ఓకే. ఆ టిక్ చెక్. ఇది వచ్చి సెలెక్ట్ ఆర్ క్లిక్. ఓకేనా? ఏదన్నా ఒకటే, రెండు సెలెక్ట్ అయినాయన్నా లేదా క్లిక్ అయినా రెండు ఒకటే. బట్ చెప్పడం వచ్చి అలా చెప్తాం, అలా యూస్ చేస్తుంటాం వర్డ్స్. ఓకే. యా. సో 1 సెకండ్, 30 minutes. ఓకే ఫైన్. ఓకే. సో ఇవంతా లెంతీ టాపిక్స్, లీవ్ దిస్ వన్. స్క్రీన్ షాట్. ఇప్పుడు మనకి యాజ్ ఎ టెస్టర్గా మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అది మాన్యువల్ టెస్టింగ్ చేసినా ఆటోమేషన్ చేసినా ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకురా అంటే మనం టెస్టింగ్ చేసేటప్పుడు ఆ రిక్వైర్మెంట్ ప్రకారం వర్క్ అవ్వచ్చు, ప్రాపర్గా ఇష్యూ లేకుండా ఉండొచ్చు. బట్ అదే సమ్ డేస్ తర్వాత ఆ ఇష్యూ ఏదైతే వర్క్ అవుతుందో అది వర్క్ కాకుండా పోవచ్చు. అది డిఫరెంట్ రీజన్స్ అవ్వచ్చు. మేబీ కొత్త ఫంక్షనాలిటీస్ వల్ల ఓల్డ్ ఫంక్షనాలిటీ అనేది బ్రోకెన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఎనీ రీజన్. సో ఎవరైనా సంథింగ్ బిజినెస్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఇది ఇష్యూ ఉంది అని వాళ్ళు మనం పాయింట్ అవుట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఎవిడెన్స్ అనేది మనం రెడీగా పెట్టుకొని ఉంటే, టెస్టింగ్ చేసినప్పుడు అది మాన్యువల్ అవ్వచ్చు, ఆటోమేషన్ అవ్వచ్చు, చేసి పెట్టుకుంటే మన దగ్గర ఉంటే ఎవిడెన్స్ అనేది ఉండిందంటే, సో ఆ ఎవిడెన్స్ చూపించి మేము టెస్ట్ చేసినప్పుడు అప్లికేషన్లో ఈ ఇష్యూ లేదు బట్ ఇప్పుడు వస్తుంది అంటే మేము టెస్ట్ చేసి ప్రాపర్గా టెస్ట్ చేసామని చెప్పడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. అర్థమవుతుందా? అందుకు ఈ స్క్రీన్ షాట్స్ అనేది మనం తీసుకుంటాం. నార్మల్గా ఏం చేస్తాం, స్క్రీన్ షాట్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, స్క్రీన్ షాట్ తీసుకుంటాం, ప్రింట్ స్క్రీన్ ఇచ్చి స్క్రీన్ షాట్ తీసుకుంటాం. వేర్ ఇట్ ఈస్ ప్రింట్ స్క్రీన్. సో ఏం చేశాను ఇప్పుడు, లేదా స్నిప్పింగ్ టూల్ యూస్ చేసి కూడా మనం తీసుకోవచ్చు. ఐడియా ఉందా? లేదు కదా?
సో ఐబ్రోకి ఓకే. ఓకే. ఇప్పుడు మనకేంటంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్నిప్పింగ్ టూల్ అనేది ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. లేదా యెస్. అదే చేశాను బేసిక్‌గా. ఇప్పుడు కొత్తగా విండోస్ 11లో మీరు కొంచెం నెట్‌వర్క్ ఉండే ప్లేస్‌లో రండి బ్రో. సిగ్నల్స్ ఉండే ప్లేస్‌లో. ఓకే. ఇప్పుడేం చేశాను నేను, ప్రింట్ స్క్రీన్ అనే బటన్ యూజ్ చేశాను ల్యాప్‌టాప్‌లో. అండ్ మనకు ఆప్షన్ వచ్చింది. దాని ప్రకారం నేను ఎళ్లి స్క్రీన్‌షాట్ తీసుకున్నా. ఇప్పుడు క్లిక్ చేయకముందు ఇది. క్లిక్ చేశాను. అంటే సమ్‌టైమ్స్ మనకేమవుతదంటే, ఈ ఆటోమేషన్ టెస్టింగ్ చెక్ బాక్స్‌ని చెక్ చేస్తుంటే చెక్ అవ్వకపోవచ్చు అనుకోండి. చిన్న సినారియో. బట్ మనం టెస్ట్ చేస్తున్నాం. బట్ సమ్ డేస్ ఒక 10 డేస్ తర్వాత 1 మంత్ తర్వాత నేను క్లిక్ చేయాలనుకుంటున్నా, చెక్ చేయాలనుకున్నా, చెక్ చేయలేకపోతున్నా ఈ చెక్ బాక్స్‌ని. అంటే క్లిక్ అవ్వట్లేదు, చెక్ అవ్వట్లేదు. దానికేం జేయొచ్చు, మన దగ్గర ఎవిడెన్స్ గాని ఇది ఉన్నింది అంటే, మనకి వాళ్ళకి చూపిచ్చి, నేను టెస్ట్ చేసినప్పుడు వర్క్ అయింది. బట్ ఇప్పుడు ఇష్యూ ఉంది అని చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ స్నిప్పింగ్ మోడ్ ఫుల్ స్క్రీన్. నీకు ఫుల్ అయితే ఫుల్లు, లేదా కట్ చేసుకొని కట్ కట్ చేసుకోవచ్చు రెక్టాంగిల్. నేను ఫుల్ తీసుకుంటా. ఓకే. స్క్రీన్ షాట్ వచ్చింది. అంటే ఇది చెక్ చేయకముందు, ఇది చెక్ చేసిన తర్వాత ఆప్షన్ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది. ఈ ఎవిడెన్స్‌ని చూపించి మేము టెస్ట్ చేసినప్పుడు పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని క్లిక్ చేయగలిగాం. బట్ ఇప్పుడు అవ్వట్లేదు. సో, ఇష్యూ అనేది మీ సైడ్ నుంచి ఉందని చెప్పొచ్చు. క్లియరా? స్నిప్పింగ్ టూల్. ఇది స్నిప్పింగ్ టూల్ అనమాట. మనకి యాప్ ఉంటది. ఓపెన్ చేస్తే ఓకే. ఇది కదా నేను క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను. ఇది చూడండి. అవును బ్రో. అవును. మీకు అన్ని మీ దగ్గర కూడా ఉంటది. న్యూ ఆప్షన్ తీసుకుంటాను. ఫుల్ స్క్రీన్. ఓకే. ఫుల్ స్క్రీన్‌లోకొచ్చింది. ఇక్కడ ఏం చేస్తాం మనం? ఓకే. కాపీ. ఓకే. యెస్. ఇంతే. 2 వేస్‌లో చేశాను. ఒకటి ప్రింట్ స్క్రీన్ యూజ్ చేశాను. ఒకటొచ్చి స్నిప్పింగ్ టూల్ యూజ్ చేశాను. ఇలా ఎవిడెన్స్ పెట్టుకుంటే మనం సేఫ్ సేఫర్ సైడ్‌లో ఉంటాం. ఓకే. కమింగ్ టు ద క్లాస్. ఓకే. ఏం చెప్తున్నాను? స్క్రీన్ షాట్ కదా! ఇప్పుడు ఏదైతే నేను మాన్యువల్‌గా చేశానో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పర్పస్‌కి మాన్యువల్‌గా చేశానో, ఈ స్క్రీన్ షాట్ అనేది కాన్సెప్ట్ మనకి సిలబస్‌లో ఉంది. ఇప్పుడు ఆటోమేషన్‌లో ఎలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చని మనం చూడబోతున్నాం. ఓకే. ఓకే. ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటా. అండ్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే. సో, నేనేం చేస్తాను, సేమ్ కోడ్ కాపీ చేసుకుంటాను. సో, నాకేదైతే కావాలో అది యూజ్ చేసుకుంటా. ఓకే. ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి. క్లిక్ చేసిన తర్వాత నేను స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్నా.
ఓకే. ఓకే. మనకి టేక్ స్క్రీన్ షాట్ అనేది ఒక ఆప్షన్ ఉంది. టేక్స్ స్క్రీన్ షాట్, టేక్స్ స్క్రీన్ షాట్ ఇది ఇంటర్ఫేస్. టీఎస్ ఈక్వల్ టు ఓకే. ఇది సింటాక్స్. సో జస్ట్ రెఫరెన్స్ అని టైప్ కాస్టింగ్ చేసాం అక్కడ. రెఫరెన్స్ క్రియేట్ చేసుకున్నాం టేక్ స్క్రీన్ షాట్ ఇంటర్ఫేస్కి. ఆ రెఫరెన్స్తో మనం గెట్ స్క్రీన్ షాట్ ఎస్ అవుట్పుట్ ఇది ఒక మెథడ్ యూస్ చేస్తాం. దీంట్లో సింటాక్స్ వచ్చి అవుట్పుట్ టైప్ డాట్ ఫైల్. ఇప్పుడు దీన్ని ఫైల్ ఇది వచ్చి ఏంటిది, మనం ఏదైతే మనం ఫైల్ క్రియేట్ చేసుకోమో ఆ ఫైల్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఎస్ఆర్సి అనుకోండి, సోర్స్ అనుకోండి. అండ్ మనకు ఇప్పుడు కాపీ చేసుకుందని మనం ఒక ప్లేస్లో స్టోర్ చేయాలి కదా, సేవ్ చేయాలి. కాబట్టి ఫైల్ యూటిల్స్ డాట్ కాపీ ఫైల్, దీంట్లో ఎస్ఆర్సి కమా డెస్టినేషన్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో పని చేయొచ్చు ఏంటంటే ఫైల్ 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 ఏంటిది డెస్టినేషన్ ఫైల్, డెస్టినేషన్ నేషన్ ఫైల్, న్యూ ఫైల్. ఆర్ ఇక్కడ ఇకపోతే లీవ్ ఇట్ స్ట్రింగ్ ఫైల్ పాత్. అంటే ఏం చేస్తానంటే ఏ పర్టికులర్ లొకేషన్లోకి ఆ పర్టికులర్ స్క్రీన్ షాట్ని సేవ్ అవ్వాలి అని నా పాయింట్. ఇక్కడ ఇవ్వబోతున్నా. ఓకే. ఎనీవే ఎక్కడైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. నేను ఒక చిన్న ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను, డైరెక్టరీ ఫోల్డర్ స్క్రీన్ షాట్స్. దీ పాత్ అక్కడ తీసుకుంటాం. అండ్ ఏ నేమ్తో సేవ్ అవ్వాలి అనేది నేను ఇక్కడ ఇస్తే ఏంటది చెక్ బాక్స్ కదా, ఆటోమేషన్ చెక్ బాక్స్. ఆటోమేషన్ చెక్ బాక్స్ డాట్ పిఎన్జి. సో పిఎన్జిలో సపోర్ట్ చేస్తుంది. డాట్ పిఎన్జి అనే ఫార్మాట్లో ఎక్స్టెన్షన్లో నేను తీసుకున్న స్క్రీన్ షాట్ సేవ్ చేస్తున్నా. ఈ ఫైల్ పాత్ అనేది ఈ ఫైల్లోకి ఇస్తున్నా. అండ్ ఈ డెస్టినేషన్ ఫైల్ అనేది ఇక్కడ పాస్ చేస్తున్నా. ఓకే, జస్ట్ ఎక్సెప్షన్ యాడ్ చేస్తున్నా. అండ్ దిస్ అవుట్. ఓకే, లెట్ మీ రన్. సింపుల్ కోడ్, ఎక్కువ లేదు. సో డైరెక్ట్గా ఇవ్వచ్చు, బట్ నేను చూడడానికి బాగుంటుందని ఇంకా సింప్లిఫై చేస్తున్నా. ఇది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అండ్ ఈ లైనే తీసేయచ్చు, డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు ఆ పాత్ ఫైల్ అనేది.
సో డైరెక్ట్ పాత్ కంటే అది అప్లికేషన్ ఒక పాత్ కాబట్టి దాన్ని ఒక ఫైల్‌లో పెట్టుకుంటున్నాం. సో దానికోసం ఇక్కడ నేను ఫైల్ అనే క్లాస్ క్రియేట్ చేసుకున్నా. దాంట్లో పాస్ చేశాను. సో ఏమైనా డౌట్స్ ఉందా దీంట్లో? టేక్ స్క్రీన్ షాట్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ యాక్చువల్‌గా. ఇవంతా కామన్ కోడ్, నార్మల్ కోడ్. జస్ట్ ఈ లైన్స్ ఇంపార్టెంట్ మనకి. ఈ 3, ఈ 4 లైన్స్. సింపుల్. ఏదైనా డౌట్ ఉందా బ్రో? సాయి బ్రో, అమృత్ బ్రో? యా. ఓకే. మెయిల్ సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ. ఫైన్. ఓకే. సో సెలెక్ట్ అయింది. ఎగ్జిక్యూషన్ అయింది. అండ్ ఓకే. ఇప్పుడు మనం ఏ పాత్రలో ఇచ్చాం? ఈ పర్టికులర్ లొకేషన్‌లో ఇది ఉందో లేదో చూద్దాం. ఓకే. చూసారా? ఇక్కడ నేను రాగానే ఆటోమేటిక్‌గా పీఎన్‌జీ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఏదైతే నేమ్ ఇచ్చామో అది. సో అది రేడియో బటన్ కాబట్టి రేడియో బటన్ ఇద్దాం. చెక్ బాక్స్ కాదు. ఫైన్. మనం ఏదైనా నేర్చుకోవచ్చు. మెయిల్ రేడియో బటన్. ఫైన్. ఓకే. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే మనకు అప్పుడు ఏదైతే చూస్తున్నామో అది మొత్తం పేజ్ ఇక్కడ రావాలి. ఓకే. సో మెయిల్ అనేది సెలెక్ట్ అయింది. ఓకే. ఇలాగ మనం ఆటోమేషన్‌లో మన స్టెప్స్ ప్రకారం ఎక్కడెక్కడైతే కావాలో ఆ పర్టిక్యులర్ కోడ్ అనేది మనం యూజ్ చేసినట్లయితే స్క్రీన్ షాట్ అని తీసుకొని క్యాప్చర్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది. ఓకే. దీంతో ఓకే. సో ఇప్పుడు ఏం చేసాం, ఇవన్నీ చూసాం కదా. రేపు డ్రాప్ డౌన్, ఇది కొంచెం పెద్ద కాన్సెప్ట్, అందుకే నేను ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. డ్రాప్ డౌన్ అనేది చాలా మెథడ్స్ ఉన్నాయి దాంట్లో, సబ్ మెథడ్స్. సో ఇది నేను రేపు ఇది స్టార్ట్ చేస్తాను. ఓకే. మేబీ 1 or 2 days పట్టొచ్చు దీనికి, బట్ మీకు అర్థమైతే 1 dayలో ఫినిష్ చేయొచ్చు. సో డ్రాప్ డౌన్ అనేది రేపు స్టార్ట్ చేస్తా. అండ్ ఓకే. సో డ్రాప్ డౌన్ అనేది నెక్స్ట్ టుమారో క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. రికార్డ్ స్టాప్ చేస్తాను నేను.